మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి అసలు సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజ చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సర్వ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే,
దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టే దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు. ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి రవి సంక్రమణం, మేషరాశిలో రవి సంక్రమణం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మేషరాశిలో 14వ తారీఖు 4వ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల రోజుల్లో చతుర్థ స్థానంలో అంటే మకర రాశి వారికి మకర రాశి వారికి 4వ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి రవి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనము ఖచ్చితమైన ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ ఇవేమి ఉండవండి. అంచేత సశాస్త్రీయంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాస్త్రం ఏమి చెప్పుతున్నది అన్నట్టయితే, అంతక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని అభోజనం. మకర రాశి వారికి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు 5వ నెల 2025 వరకు రవి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శాస్త్రం ఏమి చెబుతున్నది అంటే, అంతక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిం అభోజనం ప్రయాణే విఘ్నం ఆప్నోతి చతుర్థే రవి సంయుతే. చతుర్థే అంటే 4వ స్థానంలో రవి సంయుతే, రవి కనుక ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు ఉన్నట్టయితే, మనోవిచారం, అంతక్లేశం అంటే మనోవిచారం, గృహఛిద్రం అంటే కుటుంబంలో కలహాలు, కష్టాలు, ప్రయత్నం చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి విజయం సాధించలేకపోవటం, అపజయాలు పొందటం, పూర్తిగా మధ్యలోనే ఆగిపోవటం, మార్గ మధ్యంలో ప్రయాణాలకి ఆటంకాలు కలగటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి కలుగుతాయని చెప్పేసి శాస్త్రకారులు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా రోజు నవగ్రహ మంత్రాల్ని వాటిని తప్పకుండా నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను, ఎన్ని ఎపిసోడ్లు అయినా చెప్తాను, 1000 ఎపిసోడ్లు అయినా చెప్తూనే ఉంటాను. ఇవి గ్రహాలకి సంబంధించిన వాటికి ప్రత్యేకంగా ఈ నవగ్రహాలు సృష్టించబడినదే అందుకు. కాబట్టి మిగతా ఎన్ని చేసినప్పటికీ, ఎన్ని పెద్దలు సూచించినప్పటికీ ఈ నవగ్రహాలు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అంచేత ఈ నవగ్రహాలు మీకు శుభాన్ని కలగజేసిన, అశుభాన్ని కలగజేసిన, ఏది చేసినా, ఏదో శుభాలు కలగజేసినప్పుడు అక్కర్లేదులే, అశుభం కలగజేసినప్పుడే కదా మనం జపాలు చేయించి హోమాలు చేయించాలి. ఇటువంటిది తప్పుడు ఆలోచన. చెప్పకపోతే నా తప్పు. అందుచేత మనకి సుఖం కలుగుగాక, అశుభం కలుగుగాక. ఏదేమైనప్పటికీ నవగ్రహాలను రోజు పూజించడం అనేది మన విధి. అప్పుడే మన జీవితాలు సరి అయిన మార్గంలో నడుస్తూ ఉంటాయి. వీటిని ద్వేషించటము, దూషించటము జరిగితే ఈ మధ్య కాలంలో కూడా ఒక మహానుభావుడు తిండికి లేక అడ్డమైన పాటలు పడినటువంటి వారు ఈ మధ్య కాలంలో ఆకాశానికి ఎదిగాడు. అయితే మొత్తం మీద ప్రభుత్వ సన్మానాలు కూడా పొందారు. అటువంటి నేను కూడా మహాత్ముడనే భావించాను. మరి ఈ డబ్బులు వచ్చిన తర్వాత పైచ్యమే పెరిగిందో, అహంకారమే పెరిగిందో, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలే విజృంభించాయో, ఆ దుర్మార్గుడు అన్న మాట ఇప్పటికీ చెవుల్లో గుయ్యమంటూ ఉంది నాకు. గుయ్యమంటూ ఉంది నాకు. ఏంటంటే నవగ్రహాలు చిల్లర రాళ్ళటండి. నీ జీవితం నీకు చాలదరా. తిండి లేక ఇబ్బంది పడ్డావు, ఆస్తులు అమ్ముకున్నావు, ఈ రోజు మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పేసి మాట్లాడతావా? నీ జీవితమే ఒక ఉదాహరణ. ఎవరో జీవితం అక్కర్లా, నీ జీవితమే నీకు ఒక ఉదాహరణ. అటువంటి వాళ్ళు చెప్పిన మాటలు వినకండి. అవి వినక్కర్లేదు. వాళ్ళకి ఏ బిరుదు వచ్చినా శుద్ధ దండగా.
శుద్ధ దండగ. వాడి జీవితంలో ఎంత ఖ్యాతి పొందాడో అంత అపఖ్యాతి పొందాడు. ఎందుకు వచ్చింది? అంత ఖ్యాతి ఎందుకు వచ్చింది? ఏ గ్రహాల వల్ల వచ్చింది? అంత దిగజారిపోయి ప్రతి వాడు అక్కడ రోడ్లు తుడుచుకున్న వాడు కూడా థు నీ మొహం తగలే మొహం మీద ఉమ్మేశారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది 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 తెలుసుకుని మాట్లాడాలి. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకుని మాట్లాడకపోతే ఈ నవగ్రహాలు దూషిస్తే ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్. రోజు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా నవగ్రహాలు పూజించండి. శుభం భూయాత్.